ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే రాజ్యసభలో ఒక ముస్లిం ఎంపీతో జరిపిన సంభాషణ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ హైదరాబాద్ వాడిని ఇక్కడికి రానివ్వద్దు, వస్తే మనల్ని మొత్తం ఖతం చేస్తాడు అంటూ ఖార్గే చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు ఆ హైదరాబాద్ వ్యక్తి ఎవరు? ఖర్గే ఎవరికి భయపడుతున్నారు? ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక రాజ్యసభ ముస్లిం ఎంపీతో. కాబట్టి సహజంగానే ఈ చర్చ ముస్లిం ఓట్ బ్యాంక్ చుట్టూ తిరుగుతుంది అనేది విశ్లేషకుల మాట. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంను బీజేపీ బి టీమ్గా విమర్శిస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఓవైసీ పార్టీ పోటీ చేయడం వల్ల ముస్లిం ఓట్లు చీలిపోయాయి. అంతిమంగా కాంగ్రెస్ ఓడిపోతుంది అని, బీజేపీ గెలుస్తుంది అని కాంగ్రెస్ భావన. ఉత్తరాది రాజకీయాల్లో హైదరాబాద్ వాలా అంటే టక్కన గుర్తొచ్చేది అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే. మనల్ని ఖతం చేస్తాడు అనే మాట కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను ఉద్దేశించి అని ఉండొచ్చు. ఓవైసీ గనక ఆయా రాష్ట్రాల్లో ప్రచారానికి దిగితే లేదా కూటమిలోకి వస్తే సాంప్రదాయంగా కాంగ్రెస్ కు పడే మైనారిటీ ఓట్లు గంపగుత్త సొంత పార్టీ ముఖ్యమంత్రిని రానివ్వదు, ఖతం చేస్తాడు అని పార్టీ అధ్యక్షుడు అనడం అసంభవం. కాబట్టి ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గురించి కాకపోవచ్చు అని విశ్లేషకులు మాటలు.